హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వ్లాగ్. సో గైస్, ఈ రోజు వ్లాగ్లో మనం వెళ్ళిపోతున్నాము బారా షాహీద్ బాబా దర్గాకి. ఇప్పటి వరకు చాలా వీడియోస్ చేశాను కానీ నేను రోటీ తీసుకోవడం ఎవరు చూడలేదు కదా. సో ఈ రోజు సండే 28న, ఈ రోజు అంటే చాలా మంచి రోజు అంట. సో ఈ రోజు రోటీ తీసుకోవడానికి అయితే వెళ్ళిపోతాను. ఏ రోటీ తీసుకుంటున్నాను అండ్ ఆ తీసుకునే ప్రాసెస్ ఏంటి, ఎవ్రీథింగ్ మీకు ఈ వీడియోలో చూపించేస్తాను. అండ్ గైస్, క్లైమేట్ అయితే ఆసమ్ ఉంది, చాలా చాలా బాగుంది. మీకు చూపిస్తాను, చూసేయండి. చూసారా క్లైమేట్ ఎంత క్లౌడీగా ఉందో. సో ఇంత మంచి వెదర్లో నేనైతే వెళ్ళిపోతున్నా రోటీ తీసుకోవడానికి. చలో గైస్, నేను ఏ రోటీ తీసుకుంటాను అండ్ తీసుకునే ప్రాసెస్ ఏంటి చూసేద్దాం. సో లెట్స్ గో. హే గైస్, నన్ను ఇలా స్పెట్స్లో చూసి మీరు షాక్ అవ్వద్దు. యాక్చువల్లీ ఇది మెటా స్పెట్స్ అంట. ఇది హే మెటా స్టార్ట్ రికార్డింగ్. లైట్ వచ్చింది కదా, చూసారా? ఇప్పుడు నేను మీతో మాట్లాడేదంతా కూడా ఇది రికార్డ్ చేసేస్తుంది అనమాట. మొత్తం మాట్లాడేదే కాదు, ఎవ్రీథింగ్. లైక్ మనం ఫోన్లో ఎలా అయితే రికార్డ్ చేసుకుంటామో అలానే రికార్డ్ అయిపోతుంది. అండ్ హే మెటా స్టార్ట్ ప్లేయింగ్ సాంగ్స్. సో నౌ ఇట్ ఈస్ ప్లేయింగ్ పుష్ప సాంగ్ ఫర్ మీ. చాలా బాగుంది గైస్. అండ్ యూనో ఇప్పుడు వర్షంలోని ఇది చాలా కంఫర్టబుల్. ఫోన్లో మనం ఇలా పట్టుకుని ఉంటే లెన్స్ అది పాడైపోతుంది, ఫోన్ మీద వాటర్ పడిపోతుంది. ఇలా అయితే మనకు చాలా కంఫర్టబుల్ ఉంది. థ్యాంక్స్ టు మై బ్రదర్. అంటే ఇది అన్నేది నాది కాదనుకోండి, కానీ ఫర్ నౌ వ్లాగింగ్ ఇది మా అన్నది నేను యూస్ చేసుకుంటున్నా. ఇంతకీ నేను స్పెట్స్లో ఎలా ఉన్నానో కామెంట్లో చెప్పేసేయండి. గైస్, స్పెట్స్లో చాలా కొత్తగా కనిపిస్తున్నాను కదా మీ అందరికీ, నాకు అర్థమైపోతుంది. అండ్ చలో వెళ్ళిపోదాం. గైస్, కార్లో అయితే వెళ్ళాం స్టార్టింగ్, కానీ అక్కడ కార్ అలౌ చేయలేదు. మళ్ళీ ఇంటికి వచ్చి కార్ పెట్టేసి బైక్ మీద అయితే స్టార్ట్ అయిపోయాము. గైస్, ఈ రొట్టెల పండగ స్టార్ట్ అయినప్పటి నుంచి మ్యాక్సిమం ఎవ్రీడే నేను వెళ్తూనే ఉన్నాను, కానీ ఈ రోజు చూసినంత రష్ నేను ఏ రోజు చూడలేదు. ఎక్కడెక్కడి నుంచో జనాలు వచ్చారు. అండ్ ఈరోజు నాకు తెలిసి 1 లక్షల్లో వచ్చి ఉంటారు ఇదే రోజు. అండ్ మార్నింగ్ నుంచి చాలా ఎండ ఉండడం బట్టి అందరూ ఇళ్లలో ఉండిపోయి ఇప్పుడు ఈ టైంలో క్లైమేట్ చాలా బాగుందని వచ్చారు. మేము ఎలా అయితే వెళ్తున్నామో అలాగా. వైజాగ్లో ఉండేటప్పుడు నావీ డే రోజు చూశాను గైస్ ఇలాంటి వ్యూ. అంటే ఇంతమంది జనాలు, ఈ జనాల మధ్య నేను ఇలా బైక్లో వెళ్ళడము. అండ్ నావీ డే తర్వాత మళ్ళీ ఇప్పుడు ఇక్కడ ఇలా చూస్తున్నాను అనమాట ఈ రొట్టెల పండగకి. నేను వచ్చి చాలా ఇయర్స్ అయిపోయింది. మా మ్యారేజ్ అయిన కొత్తలో వచ్చాం, దాని తర్వాత రావడమే కుదరలేదు. సో ఆల్మోస్ట్ ఒక 7-8 ఇయర్స్ అయిపోయింది. అండ్ ఇక్కడికి వచ్చి పోలీసులు ఇక్కడ బైక్స్ కూడా అలౌ చేయట్లేదు, కానీ మేము రెగ్యులర్ కాబట్టి మాకు తెలిసి మాకు పంపించేశారు లోపలికి. మాకనే కాదు, లైక్ ఓల్డ్ పీపుల్ వాళ్ళు ఎవరైనా ఉన్నారా, పిల్లలతో ఉన్న వాళ్ళకి అలౌ చేస్తున్నారు. అండ్ ఇక్కడ చూసారా ఈ పింక్ షాప్, నేను అప్పుడు పింక్ షాప్ది, రోజ్ షాప్ది నేను ఒక రీల్ పెట్టినప్పుడు అందరూ నన్ను అడ్రస్ అడిగారు, బారా షాహీద్ బాబా దర్గా ఎక్కడ అని. చూస్తున్నారు కదా దర్గా ఆ మినార్ ఫ్రంట్ గేట్కి నియర్ బైలోనే అనమాట ఆ షాప్. గైస్, మా అన్నయ్య మాకన్నే ముందు వెళ్ళిపోయాడు. అండ్ ఇక్కడ వచ్చేసరికి మా హస్బెండ్ నువ్వు అక్కడికి వెళ్ళు, నేను వస్తాను బైక్ పెట్టేసి అన్నారు. ముగ్గురం తప్పిపోయాం. నేను ఎక్కడున్నానో మా హస్బెండ్కి తెలీదు, ఆయన ఎక్కడున్నారో నాకు తెలీదు, మేమిద్దరం ఎక్కడున్నామో మా అన్నయ్యకి తెలీదు. నేను ఆల్మోస్ట్ డైలీ బారా షాహీద్ బాబా దర్గాకి వచ్చాను, కానీ ఇదైతే అన్ఎక్స్పెక్టెడ్ గైస్. ఇక్కడ నుంచి మేము అసలు రిటర్న్ వెళ్ళిపోవాల్సింది. నేను ఇక్కడికి వచ్చి అన్నయ్యకి కాల్ చేస్తే నా లక్కీగా నాకు మా అన్నయ్య దొరికాడు కాబట్టి సరిపోయింది, లేదంటే నేను కూడా తప్పిపోయేదాన్ని. ఇక్కడ మోస్ట్లీ వచ్చిన వాళ్ళు ఫ్యామిలీలో అట్లీస్ట్ ఒక్కరైనా తప్పిపోతున్నారు. ఆ పోలీస్ కంట్రోల్ రూమ్లో అనౌన్స్మెంట్స్ జరుగుతూనే ఉన్నాయి. అండ్ ఇక్కడ మీరు గనక వస్తే మాత్రం మీ ఏదైతే హ్యాండ్ బ్యాగ్స్ అవి ఉంటాయో కొంచెం జాగ్రత్తగా ఉంచుకోండి, ఎందుకంటే చాలా జరుగుతున్నాయి. అండ్ గైస్, నా బ్యాక్ సైడ్ చూసారా ఈ క్యూ, ఇక్కడ నుంచి అంటే మెయిన్ గేట్ నుంచి దర్గా వరకు ఉన్నారు జనాలు. అంత పెద్ద క్యూ అనమాట దర్గా లోపలికి వెళ్ళడానికి. నేను నా లాస్ట్ వీడియోలో చూపించాను కదా, అప్పుడు అసలు ఒక్కరంటే ఒక్కరు లేరు. అలాంటిది చూడండి ఎంతమంది ఉండుంటే అక్కడ నుంచి మెయిన్ గేట్ వరకు ఉన్నారు, అలా క్యూలో నించొని ఉన్నారు వాళ్ళు. అండ్ గైస్, అంతమంది ఉండడం బట్టి అసలు నెట్వర్క్ అనేది పని చేయట్లేదు. ఫోన్ కంప్లీట్లీ ఆఫ్ అందరిది కూడా. ఎయిర్టెల్ కొంచెం సిగ్నల్స్ వస్తున్నాయి, అది కూడా పోస్ట్ పెడి ఉన్న వాళ్ళకి మాత్రమే. ఇంత రష్లోని మా హస్బెండ్ని వెతుక్కోవడంలోనే అయిపోయింది. సరే ఆయన రాకపోతే ఏమి, నేను అన్నయ్య వెళ్ళి రోటీ తీసేసుకుందామని అయితే ఫిక్స్ అయ్యాము. అంత దూరం వెళ్ళిన తర్వాత కూడా రోటీ అసలు మాకు చూస్తున్నారు కదా గైస్, ఇంత క్రౌడ్లో అందరినీ తోసుకొని వెళ్ళాం. మా ఫ్రంట్ నుంచి జనాలు వచ్చేస్తున్నారు. ఒక వేలోని ఎవ్రీథింగ్ పోలీసులు సిస్టమేటిక్గా పెట్టినా అక్కడికి వచ్చిన వాళ్ళు ఎవ్వరూ ఏది ఫాలో అవ్వట్లేదు. ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఇలా వెళ్తున్నారు, అలా వస్తున్నారు. నేనైతే ఇంత క్రౌడెడ్ ప్లేసెస్లో ఉండడం ఇదే ఫస్ట్ టైం గైస్. మనం చాలా క్రౌడెడ్ ప్లేసెస్లో జరిగిన తొక్కిసలాట అవి చూస్తూనే ఉంటాం కదా, న్యూస్ ఛానల్స్లో అవి మనకు చూపిస్తూనే ఉంటారు. అలా ఎక్కడ జరుగుద్దా అని చాలా భయపడిపోయాము. అసలే చిన్నపిల్లడితో ఒకటి ఉన్నాం మేము. అండ్ ఇదంతా తిరిగే ఇంకా వద్దు, రోటీ తీసుకోవడానికి నెక్స్ట్ డే వద్దామని అనుకున్నాము. అందుకే ఇంకా ఎలాగో అంత దూరం స్వర్ణాల చెరువు దగ్గరికి వెళ్ళి
మళ్ళీ అక్కడ నుంచి రిటర్న్ అయిపోయామన్నమాట. ఇంకా వద్దు ఈ క్రౌడెడ్ ప్లేస్లో ఇంకా వద్దు, వెళ్ళిపోదామని చెప్పి. ఇంత క్రౌడెడ్లో ఉండడం బట్టి నాకు బీపీ డౌన్ అయిపోయి చాలా అనీజీగా అయిపోయింది నాకు. ఇంకా అందుకే వెంటనే ఇంటికి రిటర్న్ అయిపోతున్నాము. అండ్ రిటర్న్ అయిపోతున్నప్పుడు ఫుల్ వర్షం పడిపోయింది గైస్. మాకైతే చాలా ఇబ్బంది పడిపోయాం. మేము అనవసరంగా వచ్చాము ఈరోజు అనుకున్నాము. అదేంటో బయలుదేరినప్పటి నుంచి మాకు ఏదో ఒకటి, ముందు కార్లో వెళ్ళాము, మళ్ళీ ఇంటికి వచ్చి పెట్టేసి బైక్ మీద వెళ్ళాము, మళ్ళీ దర్గాకి వెళ్ళిన తర్వాత అక్కడ క్రౌడ్ ఎక్కువ ఉందని చెప్పి మళ్ళీ రిటర్న్ వచ్చేసాము. వస్తున్నప్పుడు మధ్యలో వర్షం పడిపోవడము, అసలు ఏదో గైస్ ఇవాళ అసలు మాకు అసలు కలిసి రాలేదు. అందుకే మళ్ళీ రేపు వచ్చి మళ్ళీ రొట్టె తీసుకుందాం అనుకొని ఇంకా ఇంటికైతే వెళ్ళిపోయాము. కానీ చాలా డిసప్పాయింట్మెంట్తో వెళ్ళిపోయాను. వచ్చేటప్పుడు ఎంత హ్యాపీగా వచ్చానో, వెళ్ళేటప్పుడు అంత డిసప్పాయింట్మెంట్గా వెళ్ళిపోయాను గైస్. ఫైనల్లీ ఇంటికి వచ్చేసాము. చాలా డిసప్పాయింట్మెంట్తో వచ్చాను ఇంటికి. అసలు ఇలా జరుగుతుంది అనుకోలేదు, నేను అస్సలు అనుకోలేదు. చాలా క్రౌడ్. నాకు ఇప్పటికీ తలుచుకుంటుంటే భయం వేస్తుంది గైస్. అంటే నా బీపీ డౌన్ అయిపోయింది, కళ్ళు తిరిగేశాయి, ఏం జరుగుతుందో నా చుట్టుపక్కల అర్థం కావట్లేదు. ఒకరు ముందుకు వెళ్తున్నారు, ఒకరు అదే ముందు నుంచి వెనక్కి తోసుకొని వచ్చేస్తున్నారు. చేతిలో చిన్న పిల్లాడు ఉన్నాడు. అనవసరంగా వెళ్ళామనిపించింది గైస్. లిటరల్లీ నేను చెప్పేది ఏంటంటే, ఇలాంటి రష్ ఎక్కడైతే ఉంటుందో ఈ ప్లేసెస్ని ఎంత అయితే అంత అవాయిడ్ చేయడానికి మీరు ట్రై చేయండి. ఇలా జరుగుతుంది, ఇలా అవుతుంది అనుకోలేదు. చక్కగా రెడీ అయ్యి తలస్నానం చేసి రోటీ తీసుకుందామని అయితే వెళ్ళాను నేను. చాలా డిసప్పాయింట్మెంట్ అయిపోయింది గైస్. సరే రోటీ రేపైనా తీసుకోవచ్చులే అనుకొని మేము ఇంకా వెనక్కి వచ్చేసాము. మా హస్బెండ్, మా అన్నయ్య, నేను ముగ్గురు 3 సైడ్స్ అయిపోయాం. ఎలాగో మా అన్నయ్య కనిపించాడు ఆ క్రౌడ్లో. సో అన్నయ్య, నేను, బాబు తిరిగాము. ఆ క్రౌడ్లో మా హస్బెండ్ నాకు కనిపించనే లేదు. ఫోన్స్ ఒకటి అవ్వట్లేదు, ఫోన్స్ కాల్ చేస్తుంటే అవ్వట్లేదు. చాలామంది అక్కడికి వచ్చిన క్రౌడ్ ల్యాక్స్లో ఉంటారు గైస్. అందుకే అన్ని ఫోన్స్ ఒక దగ్గర ఉండేటప్పుడు ఎవ్వరికి సిగ్నల్ లేదు. మా జియో అయితే 0, అసలు సిగ్నలే రావట్లేదు. నాకు షివరింగ్ వచ్చేసి బీపీ డౌన్ అయిపోయి, గాలి లేదు, ఇష్టం వచ్చినట్టు మనుషులు అలా వెళ్తున్నారు, ఇలా వెళ్తున్నారు. అది చూస్తుంటే గైస్ నాకు ఎంత భయం వేసింది తెలుసా. బాబోయ్, అనవసరంగా వచ్చేసాము, ఇంక ఎప్పుడు రాకూడదు అనుకున్నాను. అంటే మేము ఫ్యూ వీక్స్ బ్యాక్ వెళ్ళాము, ఒక 2-3 డేస్ బ్యాక్. ఎస్, 2-3 థర్స్డే వెళ్ళాం గైస్. ఫ్రైడే వెళ్ళాం గైస్. ఫ్రైడే వెళ్ళినప్పుడు అసలు ఇంత క్రౌడ్ కాదు, కొంచెం లిమిటెడ్ పీపుల్ ఉన్నారు, వెళ్ళారు. మా తెలిసిన వాళ్ళకి సంతాన రోటీ కావాలంటే వాళ్ళకి సంతాన రోటీ తీసుకొని అయితే వచ్చేసాం. సింపుల్గా అయిపోయింది. ఇప్పుడు వెళ్ళేసరికి బాబోయ్ ఎంతమంది చూసారు కదా మీరు వీడియోలోని. మీరు కూడా వచ్చి ఉంటారు కదా ఇలాగా. మీ ఎక్స్పీరియన్స్ కూడా ఇలానే ఉండింది అనుకుంటున్నాను. ఈ రోజు వచ్చి ఉంటే 28th వచ్చి ఉంటే మాత్రం బీభత్సమైన ఎక్స్పీరియన్స్ మనకి. సో దట్స్ ఇట్. ఇప్పుడే ఇంటికి వచ్చాను, చాలా టైర్డ్ అయిపోయాను గైస్, చెప్తున్నానా. ఇంకా నెక్స్ట్ డే రేపు వెళ్ళాలని కూడా నాకు ఓపిక లేదు గైస్. ఇంకా ఫుల్ టైర్డ్ వచ్చేసాం కదా, ఇంకా వంట చేసుకునే ఓపిక లేక అలా ఎలాగో ఇంట్లో చపాతీయే కదా చేసుకుంటాము, అదేదో బయట వెళ్ళి తినేద్దామని చెప్పేసి అందరం బయటకైతే వచ్చేసాము. ఇక్కడ బయటికి వస్తే చూడండి, మా అజ్జుగడు తెగ ఎంజాయ్ చేస్తాడు. అండ్ ఆ లెమన్ చూడండి ఎలా తింటాడో. మీరైతే తింటారా ఆ లెమన్? తినే వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి. మా అయ్యానికైతే చిన్నప్పటి నుంచి లేస్, చాక్లెట్స్ అవి అలవాటు చేసేసాను. వీడిని అలా పెంచకూడదని చెప్పి వీడికైతే కుకుంబర్, ఇవే ఓన్లీ ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్ మాత్రమే అలవాటు చేశాను. మీరు చాక్లెట్ ఇచ్చినా విసిరి పడేస్తాడనమాట, అస్సలు తినడు. అది చాక్లెట్ ఇలా ఉంటుంది, చాక్లెట్ ఈ టేస్ట్ అని కూడా వాళ్ళకి తెలీదు. ఎప్పుడైనా రెస్టారెంట్కి వస్తే చాలు, వాళ్ళు ఇచ్చే కీరా మాత్రం ఆ కుకుంబర్ ఇచ్చే వరకు వదలడు. ఆ కుకుంబర్ ఎంత ఇష్టంగా తింటాడంటే మనం వాడిని చూసి నేర్చుకోవాలి అసలు. మీ అందరికీ కూడా మా అజ్జుగడు తెగ ముద్దొచ్చేస్తుంటాడు అనుకుంటారు కదా ఇప్పుడు చూస్తుంటే. అందుకే వెంటనే మాషాల్లా అని చెప్పేసేయండి, అప్పుడు అజ్జుగడికి దిష్టి తగలకుండా ఉంటుంది. అండ్ ఎంతగానో వెయిట్ చేస్తున్నా మా ఫుడ్ కూడా వచ్చేసింది. నిజంగా గైస్, ఈ రోజు తినే ఫుడ్ కన్నా ఇవాళ దర్గాలో అంత తిరిగి వచ్చి అంత టైర్డ్ అయిపోయినప్పుడు ఇలా తింటుంటే ఆ టేస్టే వేరనుకోండి. అండ్ గైస్ చూసారు కదా మన కార్ల పిచ్చోడు, వీడికి తెలియని కార్ అంటూ ఉండదు. ఇదేమో పోర్షే మమ్మీ అంటున్నాడు, మరి అది పోర్షే ఏంటో నాకు తెలీదు, మీకు తెలిస్తే కామెంట్ చేయండి. అండ్ ఇక్కడ చూసారా సనా వస్తే మన వ్లాగ్కే కళ వచ్చేస్తుంది కదా గైస్. కానీ రేపు వెళ్ళిపోతుంది సనా కాలేజ్కి మళ్ళీ. సో అందరూ ఆల్ ద బెస్ట్ అయితే చెప్పేసేయండి తనకి, మిస్ అవుతారు కదా మీరందరూ. సనా, ఒక్కరోజు యూట్యూబ్ డబ్బులతో ఈ కార్ కొంటాను నేను, అయాన్ కోసం కొనేసి ఇస్తాను ఈ కారు, ఎంతైనా సరే. అది కాదు, ల్యాంబోర్గిని హురూస్ కొనుక్కున్నాం.
విన్నారా గైస్? ల్యాంబర్గిని అయితే ఓకే. ఈ హురూస్ ఏంటో నాకు తెలీదు. చెప్తున్నాను కదా! వాడికి తెలిసిన నాకు ఉన్న నాలెడ్జ్ హాఫ్ అనమాట. వాడికున్న నాలెడ్జ్‌లో నాకున్నది చాలా తక్కువ. ఇంత ఏజ్‌లోనే వాడికి కార్స్, బైక్స్ అన్నీ తెలుసు. కానీ నాకు ఏం తెలీదు. ఏంటన్నా? ఈ కర్రీ కావాలి నాకు. కాళ్ళ మీద పడిపోక్సానా? కాళ్ళ మీద పడిపోకు. ఐ వాంట్ యువర్ బ్లెస్సింగ్స్ మమ్మీ. తీసుకుందా. ఇంకో 2 చాలులే చాలులే. సో ఫైనల్లీ ఇంటికి వచ్చేసాము. మా మామీ చాలా టైర్డ్ అయిపోయింది అనమాట దర్గాలో. చాలా టైర్డ్ గైస్. ఎప్పుడు నేను ఇంత నడవలేదు తెలుసా? నడిచి చాలా రోజులైపోయింది. ఈవెన్ మార్నింగ్ వాక్స్‌కి కూడా వెళ్ళట్లేదు కదా! నేను వైజాగ్‌లో మా ఎంవీవీలో ఉండేటప్పుడైతే చాలా వాకింగ్ చేసేదాన్ని. ఇక్కడికొచ్చిన తర్వాత వాకింగే తగ్గిపోయింది నాకు. మా మామీ అజ్జుకి డైపర్ ప్రిపేర్ చేసేస్తుంది. డైపర్ ప్రిపేర్ చేసేదాన్ని. వేయడానికి ప్రిపేర్ చేస్తుంది. సారీ. డైపర్ ప్రిపేర్ చేస్తున్నాను గైస్. బై మిస్టేక్ వచ్చేసింది. నెలకి ఎంత దాచుకున్నా ఇలా అయిపోతున్నాయి. ఈ డైపర్‌లకి, ఆ వైప్స్‌కి, ఆ బేబీ సోపులకి అయిపోతున్నాయి. ఇట్స్ టైమ్ టు స్లీప్. స్లీప్. బాగా స్లీప్. బాగా టైర్డ్. మీ అందరిని చాలా మిస్ అయిపోతాను గైస్. చాలా మంది మెసేజ్ చేశారంట మా మామయ్యకి సనా ఎవరు ఏమవుతుంది అని చెప్పేసి. థ్యాంక్ యూ అందరికి. సనా ఫ్యాన్స్ ఎక్కువైపోయారు తెలుసా? ఒక 2, 3 వ్లాగ్స్‌లో వ్లాగింగ్ చేసిందో లేదో అందరూ అడిగారు కదా! నీకు చూపించాను కదా మెసేజెస్. చూపించు. ఎలా ఎవరి అమ్మాయి బావుంది, బావుందంట. చాలా మంది అడిగారు గైస్. థ్యాంక్ యూ గైస్. సో సో ఇంకా పడుకుందాం. గైస్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. కీప్ సపోర్టింగ్. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలానే డైలీ వ్లాగ్స్‌కి ఫాలో అయిపోండి. వెళ్ళి అజ్జుకి డైపర్ వేసేయి. బాయ్ బాయ్. బై బై గైస్.